అందరికీ నమస్తే ప్రజలారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్దారులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఆసరా పింఛన్ల విషయంలో మనము చాలా రోజులుగా ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా పింఛన్దారులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే పింఛన్ల పెంపుకు సంబంధించి, అదేవిధంగా దాదాపు వికలాంగులకు ఇస్తామన్నటువంటి 6,000 రూపాయల గురించి ప్రతి దాని గురించి కూడా మన ఛానల్లో ఆసరా పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మాట్లాడుతూ ఉన్నాము. సో ఇప్పుడు కూడా తాజాగా ప్రభుత్వం ఒక 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఏంటి, ఎవరికి ఆసరా పింఛన్లు రాబోతా ఉన్నాయి, ఆ 2 లక్షల మందిలో మీ పేరు ఉంటుందా లేదా, అసలు ఈ 2 లక్షల మంది ఎవరు ఏంటి అనేది మొత్తం కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో పెట్టే ప్రయత్నం కూడా చేయండి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది అంటే, మేము అధికారంలోకి వచ్చినటువంటి రోజే మొత్తం కూడా దాదాపు పెన్షన్ మొత్తం కూడా వృద్ధులకు కానీ, ఏదైతే గీతా కార్మికులకు కానీ, బీడీ కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, కళ్ళు కార్మికులకు కానీ, అదేవిధంగా డయాలసిస్ రోగులకు కానీ, ఎయిడ్స్ రోగులకు కానీ, అదేవిధంగా ఒంటరి మహిళలకు కానీ వీళ్ళందరికీ కూడా 2,016 రూపాయలు కేసీఆర్ ఇస్తే, మా ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి దానిపైన ప్రభుత్వం ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. సో దాన్ని పెంచాలి అంటూ పింఛన్దారులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే వృద్ధులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సో 6,000 రూపాయలని కూడా ఇవ్వండి, ఎందుకంటే మేమందరం కూడా ఏం చేసుకోలేకపోతా ఉన్నాము, వేరే పని, సో వేరే సోర్స్ ఏమి కూడా ఉండదు వృద్ధులకు, అందుకని మాకు ఇస్తామన్నటువంటి మాటని నెరవేర్చండి అంటూ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని పింఛన్దారులందరికీ కూడా దాదాపు 2 లక్షల కొత్త పింఛన్లని ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే జూన్ 2వ తారీఖు నాడు దీన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 2వ తారీఖు నుంచి ఒక 2 లక్షల మందిని కొత్తగా తీసుకొని ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుందట. మరి దాదాపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎంతమంది పింఛన్లు తీసుకున్నా ప్రభుత్వం ప్రతి నెల పింఛన్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకత ఎక్కడ కూడా ఆగకుండా వస్తూ ఉంది. ఎందుకంటే పింఛన్లు పెంపు ఎందుకు చేయట్లేదు, పింఛన్ల పెంపుని మాకు చేయండి అంటూ కూడా వాళ్ళు మండిపడతా ఉన్నారు. అయితే గత 5 సంవత్సరాలలో కూడా దాదాపు 2.24 లక్షల మంది పింఛన్దారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినట్టు ప్రభుత్వం గుర్తించిందట. సో మరి ఇక వలస వెళ్ళిన వారు వరుసగా 3 నెలల పాటు పింఛన్ తీసుకుపోవడంతో ఇక వారి పేర్లను పింఛన్దారుల జాబితా నుండి తొలగించింది. అయితే ఎవరైతే తిరిగి తమ సొంత ఊరికి వచ్చి ఉంటారో మళ్ళీ వాళ్లకు పెన్షన్ పునరుద్ధరణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక ఇది వలస వెళ్లడం వల్ల పెన్షన్ కోల్పోయిన వారికి కాస్త ఊరటనిచ్చేటటువంటి వార్త అని చెప్పొచ్చు. చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోవడంతో లబ్ధిదారుల జాబితా నుంచి తమ పేరు తొలగించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే పెన్షన్ కోసం పడరానటువంటి పాటలు కూడా పడుతూ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగే విధంగా తిరుగుతా ఉన్నారు, ఆఫీసులకు వెళ్తా ఉన్నారు, మా పెన్షన్ ని కట్ చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మొత్తం కూడా ఎవరైతే 3 నెలలుగా పెన్షన్ తీసుకోవడం లేదో సో అటువంటి వాళ్ళందరినీ కూడా కోతలు పెట్టేసి కొత్త వాళ్లకు ఆసరా పింఛన్లు ఇస్తామని చెప్తా ఉంది. సో మరి దాదాపు కొంతమంది ఇప్పటికే వేరే దగ్గరికి, వేరే చోట్లకి, వేరే ప్రాంతాలకి వలస వెళ్లే ప్రయత్నం చేశారట. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఆసరా పింఛన్లని తీసుకోవడం లేదు. అంటే కొంతమందికి వీలైతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పింఛన్ తీసుకుంటారు, కానీ కొంతమందికి వీలు కాకపోతే వాళ్ళు అక్కడనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. సో అట్లా ఎవరైతే 3 నెలలుగా పెన్షన్ ని తీసుకోవట్లేదో ఆ 3 నెలల నుంచి పెన్షన్ తీసుకోలేనటువంటి వాళ్ళని పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏదైతే ఆ లిస్టు ఉంటుందో దాని నుంచి వాళ్ళ పేరుని తొలగిస్తుంది. సో మీరు ఫర్ సపోజ్ ఒక 3 నెలలుగా మీరు పింఛన్ తీసుకోకపోతే మీ పేరుని పింఛన్దారుల లబ్ధిదారుల లిస్ట్ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తుంది. సో అట్లా అందరివి కూడా తొలగించి ఎవరైతే కొత్తగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఒక 2 లక్షల మందికి ఆసరా పింఛన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుందట. మరి ఇందులో వృద్ధులకు ఇస్తుందా, వితంతువులకు ఇస్తుందా, లేకపోతే దివ్యాంగులకు ఇస్తుందా, ఈ పింఛన్లో ఎవరికి ఇవ్వబోతుంది, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వబోతుంది? 2 లక్షల మంది కూడా దాదాపు ఎదురు చూస్తా ఉన్నారు. 2 లక్షలు కాదు, అంతకంటే ఎక్కువగానే ఆసరా పింఛన్ల కోసం వాళ్ళందరూ కూడా అప్లై పెట్టుకొని మీ సేవల చుట్టూ, గ్రామ పంచాయతీల చుట్టూ తిరుగుతా ఉన్నారు. సో మరి ప్రభుత్వం మాత్రం 2 లక్షల మందికి ఇస్తామని చెప్పి చెప్తా ఉంది. వాస్తవానికి ఇంకా ఎక్కువ ఇవ్వాలి, అంటే 4 లక్షలు 5 లక్షల మందికి ఇస్తే ఎంతో కొంత ఆసరగా ఉంటుంది. 2 లక్షల కంటే ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది కూడా పెండింగ్ లిస్ట్ లో ఉంటాయి పేర్లు, కాబట్టి ఎక్కువ మందికి ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి. అదే విధంగా నేను ఇందాక మీకు చెప్పాను కదా, వలస వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, 3 నెలలుగా ఆసరా పింఛన్ తీసుకోలేనటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా
కొంత ఆందోళన చెందిరు. అంటే మా పింఛన్ కట్ అవుతుంది కావచ్చు, ప్రభుత్వం మా పింఛన్ కట్ చేస్తే ఏంది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చి అధికారుల దగ్గరికి వెళ్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. కొంత ఆందోళన చెందుతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఆసరా పింఛన్ వస్తే మాకు కూడా ఆసరాగా ఉంటది, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా దేనికైనా కూడా ఆసరా పింఛన్ డబ్బులు మాకు ఉపయోగపడతాయి. సో వాటిని మీరు కట్ చేయకండి, మా జాబితా నుంచి మా పేరుని తీసేసే ప్రయత్నం చేయకండి అని చెప్పి చాలా మంది కూడా వేడుకుంటా ఉన్నారు. సో ఈ వేడుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కేసినట్టుగా కనబడుతుంది. అంటే మొదట్లో మాత్రం కట్ చేసేసి కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పింది. కానీ తీరా చూస్తే వీళ్ళు అందరూ కూడా మళ్ళీ కొంత ఆందోళనగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దయచేసి మాకు పింఛన్లని కట్ చేయకండి, మేము సమయానికి తీసుకుంటాం, ఇక నుంచి నెలకు తీసుకుంటాము, మా పింఛన్లు కట్ చేస్తే మేము ఎలా బ్రతకాలని చెప్పేసి వాళ్ళు కొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్లకు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మీవి కూడా కట్ చేయకుండా, అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఎవరి అయితే వలస వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, పింఛన్ తీసుకోలేనటువంటి వాళ్ళు కానీ, 3 నెలలుగా ఎవరైతే పింఛన్ తీసుకోవట్లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా తీసేస్తారు అనేటువంటి కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. సో దీంతో ప్రభుత్వం దగ్గరికి వాళ్ళందరూ కూడా వెళ్ళి మేము ఇక్కడ నుంచి సమయానికి తీసుకుంటామని చెప్పడంతో ప్రభుత్వం కూడా కొంత ఆలోచించి సరే మేవి కట్ చేయము అని చెప్పేసి ప్రభుత్వం కూడా వాళ్ళకు సానుకూలంగానే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఎవరివి కూడా కట్ అయ్యే అవకాశం లేనట్టుగా కనబడుతుంది. కాకపోతే 2 లక్షల కొత్త పింఛన్లు అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో ఇక్కడే ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ కనబడతా ఉంది, పెద్ద సవాల్గా ఉంది. ఎందుకంటే మరి వితంతువులకు ఇస్తారా, లేకపోతే వృద్ధులకు ఇస్తారా, లేకపోతే గీతా కార్మికులకు ఇస్తారా, లేకపోతే బీడీ కార్మికులకు ఇస్తారా, లేకపోతే చేనేత కార్మికులకు ఇస్తారా, లేకపోతే డయాలసిస్ రోగులకు ఇస్తారా, లేకపోతే ఎయిడ్స్ రోగులకు ఇస్తారా, లేకపోతే దివ్యాంగులకు ఇస్తారా, ఎవరికి ఇస్తారు? ఈ 2 లక్షల మందిలో ఎవరిని తీసుకుంటారు? అంటే అందరినీ కలిసి దివ్యాంగులకు ఒక 10,000 మందికి, వృద్ధులకు ఒక 10,000 మందికి, లేకపోతే అదేవిధంగా వితంతువులకు ఒక 10,000 మందికి, బీడీ కార్మికులకు ఒక 10,000 మందికి, చేనేత కార్మికులకు ఒక 10,000 మందికి, గీతా కార్మికులకు ఒక 10,000 మందికి, ఇట్లా అందరికీ కూడా ఒక 10,000 చొప్పున ఇస్తారా, లేకపోతే మొత్తం కూడా ఒకే వితంతువులకు వృద్ధులకు ఇచ్చేస్తారా, ఎవరికి ఇస్తారు అనేటటువంటి ప్రశ్నలు అయితే పెద్ద ఎత్తున తెరపైకి వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆసరా పింఛన్ల కోసం, పింఛన్ల పెంపు కోసం, అదేవిధంగా కొత్త పింఛన్ల మంజూరు కోసం పింఛన్దారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆసరా పింఛన్లని పెంచాలి. అదే విధంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి కొత్త పింఛన్లలో కూడా 2 లక్షలు కాదు, 4 లక్షలు, 5 లక్షలు మందికి కొత్తగా ఆసరా పింఛన్లను ఇవ్వాలంటూ కూడా చాలా మంది డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు? ఆసరా పింఛన్లలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ లక్షల మంది పింఛన్లు తీసుకున్నప్పటికీ కూడా పింఛన్ల పెంపు మాత్రం పెరగలేదు అనేటువంటి ఒక ఆగ్రహంతో మాత్రం జనాలు ఉన్నట్టుగా కనబడతా ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కొంత స్పందించి ఆసరా పింఛన్లను పెంపు చేయండి. ఎందుకంటే వాళ్ళకు పెద్ద ఏమి ఉండదు, వాళ్ళు ఏదో ఆ పింఛన్ డబ్బులు వస్తే కొంత మెడికల్ ఖర్చులకో, లేకపోతే గోళీలకో, నిత్యావసర సరుకులకో, వేటుకో వాటికి ఉపయోగపడతాయి. నిత్యావసర సరుకులు ఎక్కడ పోతున్నాయి? ఆకాశాన్ని నడుస్తా ఉన్నాయి మొత్తం కూడా ధరలు. సో కాబట్టి కొంత పింఛన్లను పెంపు చేస్తే ఆ నిత్యావసర సరుకులకు ఉపయోగపడతాయి. కూరగాయలు పెరిగిపోయినాయి, ఉప్పు నూనె పెరిగిపోయింది, పప్పుల ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ల ధరలు పెరిగిపోయినాయి, మొత్తం కూడా బగ్గుమంటున్నాయి రేట్స్. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ప్రతిదీ కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. కానీ ఆసరా పింఛన్ మాత్రం పెరగట్లేదు. పింఛన్ల పెంపును మాత్రం ప్రభుత్వం చేయట్లేదు. అంటే ప్రభుత్వం దగ్గర వేరే వాటికి డబ్బులు ఉంటాయి, వేరే కార్యక్రమాలు చేస్తామని చెప్తారు, వేరే వాటికి బడ్జెట్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఆసరా పింఛన్లకు పెంపు చేయండి, పెన్షన్దారులను ఆదుకోండి అని చెప్పేసి కొంత వాళ్లకు సానుకూలంగా మాట్లాడేసరికి మా దగ్గర బడ్జెట్ లేదు, మా దగ్గర రాష్ట్రం అప్పులలో ఉంది, కొంత మీరే అర్థం చేసుకోండి, మీరే మంచి మనసు చేసుకోండి అని చెప్పి పింఛన్దారులకు ప్రభుత్వం చెప్తుంది. సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇచ్చినటువంటి మాట కదా, గతంలోనే చెప్పారు మేము అధికారంలోకి వచ్చాగానే ఇట్లా మొత్తం కూడా రాగానే మొదటి సంతకం ఇలా పెట్టేస్తాము, ఆసరా పింఛన్లను ఇచ్చేస్తాము, 4,000 రూపాయలు వృద్ధులకు ఇస్తాము, వితంతువులకు ఇస్తాము, అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తాము, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెంచేస్తాం పింఛన్లు అని చెప్పారు. సో మరి ఆనాడు కమ్మగతీయగా మాట్లాడి ఆ రోజు కూడా మీకు తెలుసు రాష్ట్రం పైన ఎంత అప్పు ఉన్నది, ఎంత లక్షల కోట్ల అప్పు ఉన్నది అనేది మీకు ఆ రోజు కూడా తెలుసు. కానీ తెలిసినప్పటికీ సాధ్యం కానటువంటి హామీలను ఇచ్చి ప్రజలను ఇవాళ తప్పుదో పట్టించి ప్రజలను ఇవాళ మోసం చేసి మీరు ఇవాళ రాష్ట్రం అప్పులలో ఉందని చెప్పేసి ఏదో మాట్లాడితే కనుక కరెక్ట్ కాదు అంటూ కూడా జనాలు మండిపడతా ఉన్నారు. మరి ఆసరా పింఛన్ల పైన మీరేమనుకుంటా ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదే విధంగా మన ఛానల్ ని కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీకు ఒత్తు రమేష్, ధన్యవాదాలు.